హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చేసి పల్నాడు జిల్లాకి వలసతో వచ్చేసినాం. ఇది వచ్చేసి ఇంతకుముందు గుంటూరు జిల్లాగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఇది పల్నాడు జిల్లా, ఒక చిన్న ఊరిలో ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి మేము ఉండకాడి నుంచి అయితే పనికైతే వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ట్రాక్టర్ అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రాక్టర్లో అయితే వెళ్తున్నాం. మేము వచ్చేసి మొత్తం 40 మంది ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ ఊరికి వచ్చేసి చాలామంది అయితే వలసతో వచ్చేసినారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది అయితే ట్రాక్టర్లో వెళ్తున్నారు పనికి. మేము ఉదయం వచ్చేసి 8 గంటలకైతే బయలుదేరాలి. మేము సాయంత్రం 5 గంటలకైతే ఇడుస్తున్నారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అందరూ నడిచి వస్తున్నారు. మేము ఉండే ఈ ఊరిలో చాలామంది అయితే ఉన్నారు వలస వచ్చిన వాళ్ళు, మాలాంటి వాళ్ళు. ఇలాంటి గుంటూరు నుంచి అయితే ఇక్కడ మనకు పల్నాడు జిల్లాకి వలస వచ్చి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మనకు 2 మంత్స్ లేదా 3 మంత్స్ అలాగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద కాలువ ఉంది. పొలం వచ్చేసి లాంగ్ ఉంది కాబట్టి మేము ట్రాక్టర్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే కనిపిస్తున్నాం కదా. ఈ వీడియోకి లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలాగుందో లాస్ట్లో కామెంట్ చేయండి. ఇంక వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మట్టి రోడ్డు పైన అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కింద రాళ్ళు ఉన్నాయి, అలాగే ఇక్కడ పక్కన కళ్ళు కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. మేము వచ్చేసి పొలం కొత్త వచ్చేసినప్పుడు ఇదే పొలం చూడండి, చాలా పచ్చగా ఉంది కదా. మీకు ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను ముందు వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడైతే అందరు దిగుతున్నారు. ఈ పొలానికి వచ్చి ఈ రోజుకి 2వ రోజు ఇది. నిన్నైతే అక్కడి నుంచి అయితే కోసినాం. ఈ రోజు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే కోస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే సార్లు పట్టుకొని ఇప్పుడు కోస్తున్నాం మిరకాయలు వచ్చేసి. చూడండి, ఇక్కడ పైన అయితే పచ్చగా ఉంది కానీ కింద అయితే కాయలు అయితే లేదు, చిన్న మామూలుగా అయితే కాసినాయి. చూడండి, ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్టింగ్ అయితే అవుతుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే ఎక్కువగా లేవు, కింద చిన్నగా ఉన్నాయి. ఇది వచ్చేసి తేజకాయ, ఇది చిన్నగా ఉంటాయి కాయ వచ్చేసి. మనం ఎంత తెంపినా కూడా ఇక్కడ సాగదన్నమాట ఇది. చూడండి, మేము గంటకైతే మేము ఒకసారి తీసుకుంటాం కాయలు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి అంతా పంది చేసింది. ఇక్కడ ఎక్కువ పందులు అయితే తిరుగుతున్నాయి ఇక్కడ, అందుకోసమే ఇక్కడ అంతా పంది అయితే ఎలా చేసిందో చూడండి. ఇక్కడ మేము సార్లో కూడా ఎక్కడ పందులు తిరగని గుర్తులు కూడా ఉన్నాయి చూడండి, కనిపిస్తాయి కదా. ఇక్కడ ఎక్కువ సైడ్ అంతా పందులే ఎక్కువగా ఉన్నాయంట. రాత్రిపూట వచ్చేసి ఇక్కడంతా చెట్లు నిరుగుట్టి అయితే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ కాయలైతే వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మేము పని చేస్తుంటాం కదా, తొందరగా గడిచిపోతుంది టైం వచ్చేసి. అందరు కలిసి పని చేస్తూ మాట్లాడుతూ ఉంటుంటే టైం అనేది తొందరగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇక్కడ కాయలైతే వేసుకుంటున్నారు వాళ్ళు. ఈ వీడియోకి చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది, అన్నం తినకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇప్పుడే తినేసి కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 2 గంటలకైతే మళ్ళీ లేపుతారు. అప్పుడే టైం 2 అయిపోయింది. ఇప్పుడైతే సార్లోకి వచ్చేసినాం. ఇక్కడైతే మిరకాయలు తెంపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇవి వచ్చేసి చెట్లు అయితే బాగా హైట్గా ఉన్నాయి కానీ కింద అయితే కాయ అయితే లేదు. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అందరూ తెంపుతున్నారు. ఇక్కడ ఎండ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా సార్లు అయితే అయిపోయినాయి. ఇక్కడ వేరే వాళ్ళకైతే ఎదురైతే పట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడు అవి కూడా అయిపోయినాయి. ఇక్కడ కాయలు అయితే వేస్తున్నాం. కాయలు వేసేసి ఇక్కడ మళ్ళీ వేరే సార్ అయితే పట్టుకోవాలి. ఇలా మనకు డైలీ ఉంటుంది. మినిమం అంటే మనకు 2 నెలలనే ఉంటుంది పని వచ్చేసి ఇక్కడ. చూద్దాం మరి ఎన్ని రోజులు ఉంటుందో పని వచ్చేసి. ఎప్పుడైతే ఇక్కడ ఎముకలతో తెంపుతున్నాం మళ్ళీ సార్లు పట్టుకొని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి తేజకాయ కదా, అసలు సాగుదనమాట, అసలు చిన్నగా ఉంటాయి చెట్లు వచ్చేసి. ఇక్కడ వచ్చి మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, చూడండి ఇక్కడ వచ్చేసి వీడైతే ఉన్నాడు. ఇక్కడ నేనైతే మిరకాయలు తెంపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా తెంపుతున్నాను. ఇక్కడ మిరకాయలు తెంపుతున్నట్టల్లా మనకి పైన అయితే ఎక్కువగా ఆకు అయితే ఎక్కువ వస్తూగా ఉంది, అంటే మిరకాయలు గట్టిగా ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి సాయంత్రం 5 అయింది. మేము కట్టెలకైతే వెళ్తున్నాం. ఇప్పుడు అందరూ ట్రాక్టర్లో వెళ్ళిపోయినారు. ఇప్పుడు కట్టెలకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, వీడియోకి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.